రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. మార్చి నెల పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 కొత్త నిబంధనలు విడుదల. బ్యాంకుల్లో జమ చేయనున్న ప్రభుత్వం ఈ పత్రాలు బ్యాంకుల్లో సమర్పించండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల పైచిలకు మందికి నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఇప్పటికే ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు దాదాపు అన్ని జిల్లాల్లో ముగిశాయి. ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు బ్యాంకుల్లో పడతాయని చెప్పడంలో ప్రభుత్వం దీనిపైన స్పందించి అలా ఏం లేదు, పోస్ట్ ఆఫీస్లోనే డబ్బులు పడతాయని పేర్కొనడం అయితే జరిగింది. అయితే మార్చి నెలలో 2016, 4016 ఇస్తారు. కానీ ఏప్రిల్ నెల నుంచి 4016, 6016గా మారిన తర్వాత బ్యాంకుల్లో జమ చేయాలి. ఈ బ్యాంకుల్లో జమ చేసేటప్పుడు సదరం సర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 3 ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది అని సమాచారం అయితే వచ్చింది. ఈ నెలలో మాత్రం యథావిధిగా పోస్ట్ ఆఫీస్లోనే ఇస్తారు. మీరు వీడియో చూస్తున్నవారు మీకు ఎన్ని నెలల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి.